p వాల్యూ 5x² - 12xy - 6y². మళ్ళీ ఇక్కడ q వాల్యూ ఇచ్చారు, r వాల్యూ ఇచ్చారు. అయితే q - r మళ్ళీ ప్లస్ p ఈ వాల్యూ ఎంత అని చెప్పారు. ఫస్ట్ మనము q - rని సపరేట్గా చేసుకొని ప్లస్ p చేసుకోవచ్చు, లేదా మొత్తాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను q వాల్యూ రాస్తున్నా. q ఇక్కడ ఉంది కదా, 10x² ప్లస్ 8xy ప్లస్ 17y². ఇది q వాల్యూ. మళ్ళీ -r అన్నారు. మైనస్ చేసేటప్పుడు ఈ ఆర్లో మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ రాసుకుంటాం. ప్లస్ 2x², ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -3xy, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి -y². ఇంకా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ p చేయాలి. ఇవన్నీ ప్లస్లో చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అలానే రాసేస్తాం. ప్లస్ 5x² -12xy -6y². ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్లన్నీ ఒక దగ్గర రాస్తా. ఇక్కడ చూడండి, 10x², ఇక్కడ ప్లస్ 2x², ఇక్కడ ప్లస్ 5x². తర్వాత xyలు ఉంది కదా, 8xy, ఇక్కడ -3xy, ఇక్కడ -12xy. దీన్ని సపరేట్గా రాస్తాను. తర్వాత y² సపరేట్ రాస్తాను. ఇక్కడ 17y², ఇక్కడ -y², ఇక్కడ -6y². ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే చాలు మనం. ఓకే, ఇక్కడ చూడండి అన్నీ ప్లస్లో ఉంది కాబట్టి 10 1 2 12 1 5 17 x². తర్వాత ఇక్కడ చూడండి ఇవి రెండు మైనస్లో ఉన్నాయి, ఇవి రెండు కలుపుకుంటే 15. ఇది మాత్రం ప్లస్లో ఉంది, తీసేస్తామనుకోండి 15లో 8 పోతే 7, ఇది పెద్దదాని గుర్తు -7xy వస్తుంది. ఇక్కడ చూడండి ఇవి రెండు మైనస్లు కదా, ఇవి రెండు కలుపుకుంటే ఇది 1, ఇది 6 7, ఇది ప్లస్ వాల్యూ కాబట్టి 17లో నుంచి 7 పోతే 10y². ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది కదా, 4th వన్. అర్థమైందా? లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.